ఇక 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2:15 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. మొదటగా మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఇక ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈసారి కొత్తగా సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడింగ్ కూడా ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలను నిర్వహించారు. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? 10వ తరగతి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రవీంద్రాబాద్ లో మొదట మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని విద్యాశాఖ అధికారులు ఆ ప్రెస్ లో ఢిల్లీ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వివాహ శుభకార్యాలకు అటెండ్ అవుతున్న కారణంగా అటు 1:15 వాయిదా వేస్తున్నట్టు ఇప్పుడు మరొక ప్రెస్ కూడా వారు ఢిల్లీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆ 10వ తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షలకు పైగా మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. పరీక్షల ఫలితాల కోసము ఎంతో ఉత్కంఠగా విద్యార్థులు కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఉదయం విజయవాడకు ఒక వివాహ కార్యక్రమానికి అటెండ్ అయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ నుంచి శంషాబాద్ మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. అనంతరం మొయినాబాద్, ఉరి మల్కాపూర్లోని 2 వివాహ శుభకార్యాలకు హాజరవుతారని కూడా అటు సీఎంఓ నుంచి కూడా ఒక ప్రెస్ రిలీజ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. దీని తర్వాత మధ్యాహ్నం 2:15 రవీంద్రాబాద్ చేరుకొని అటు 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తారని తాజాగా అటు సీఎంఓ నుంచి ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. మొదట 1 గంటకు అని చెప్పి మరోసారి 1:15 వాయిదా వేయడం ఏంటని కూడా సీఎం రేవంత్ రెడ్డిపై అటు తల్లిదండ్రులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదుర్కొస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మధ్యనే మనం చూసాము, ఇంటర్మీడియట్ ఫలితాల సందర్భంగా కూడా దాదాపు 15-20 నిమిషాలు కూడా అప్పుడు కూడా ఇదే విధంగా ఆలస్యం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఈ రోజు రిలీజ్ అయ్యే 10వ తరగతి ఫలితాలకు సంబంధించి దాదాపు 1:15 అటు ఆలస్యం కావడంపై ఎంతో విద్యార్థులు కావచ్చు, ఇటు తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అటు ముఖ్యమంత్రిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖ కూడా అటు రేవంత్ రెడ్డి వద్దనే ఉండడం, దీనిపై కూడా అటు కరెక్ట్ అధికారులను పోర్టల్ చేయడంలో విఫలం కావడము జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైనా కానీ 10వ తరగతి ఫలితాలు చూసినట్టయితే ఉదయం 11 గంటలకే విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం అటు సీఎం రేవంత్ రెడ్డి కారణాల వల్ల మధ్యాహ్నం 1 గంటకు అని చెప్పి తర్వాత 2:15 వాయిదా వేయడంపై దీనిపై పూర్తిగా తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మహేష్.